హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో ఎక్కువ సార్లు అడుగుతున్నటువంటి టాప్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా సపోర్టివ్గా ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి 1997 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా టాపిక్ వైజ్గా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 10,500+ బిట్స్ అయితే ఉన్నాయి టాపిక్ వైజ్. ఇవన్నీ కూడా ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఇంకా తెలుగు మీడియం అభ్యర్థుల కోసం 10,000+ బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలో మీకు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా ఈ పీడిఎఫ్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా మోర్ దాన్ 10,000+ బిట్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీకి సంబంధించి 100 పేపర్స్, సీజీఎల్కి సంబంధించి 2023లో అడిగినటువంటి 40 ప్రీవియస్ పేపర్స్ని మేము మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కోర్స్ తీసుకున్నటువంటి వారు ఈ పేపర్స్ని ఫ్రీగా పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. మీరు 99 రూపీస్ పే చేసి ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ అండ్ సీజీఎల్ లాంటి ఎగ్జామినేషన్లో మనకి ఎస్ఎస్సిలో అడిగేటువంటి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి ఒక 3 to 4 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. సో అవి ఎన్ని చదివినా కూడా గుర్తుండట్లేదు అని చెప్పేసి అంటారు. వీటిని కొంచెం మీరు స్మార్ట్గా ఆలోచిస్తూ చదవాలన్నమాట. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో, ఎగ్జామినేషన్లో కూడా ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మీరు కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి ఒక ఆప్షన్ని మీరు గెస్ చేసే విధంగానే ఉంటాయి. ఈజీగానే మీరు వాటిని గెస్ చేసి పెట్టగలిగే విధంగానే ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం అట్లీస్ట్ ఒక 2 or 3 టైమ్స్ అయినా ఎగ్జామినేషన్కి ముందు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఒకసారి చదువుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈజీగానే మీరు ఎటువంటి డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలిగే విధంగా ఉంటాయి. సో మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే తెలుగులో జాతీయాలు అని చెప్పేసి అంటారు. సో ఇంగ్లీష్లో మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సింపుల్గా మనకి ఎగ్జామినేషన్లో లెంగ్దీ క్వశ్చన్ ఏమీ ఇవ్వకుండా ఈ మధ్య జస్ట్ సింపుల్గా ఈడియం అండ్ ఫ్రేజ్ మాత్రమే ఇస్తున్నారు. సో దీన్ని చదివి మీరు ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ వన్ అనేది మీరు కరెక్ట్గా మీరు గెస్ చేయాల్సి ఉంటుంది లేదా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఈడియమ్స్ అన్నీ కూడా ఇండైరెక్ట్గా ఉంటాయి. ఇక్కడ ఏమన్నాడు ఫస్ట్ క్వశ్చన్, టు స్మెల్ ఏ ర్యాట్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే మనం అసలు ఈడియమ్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ర్యాట్ని స్మెల్ చేయడం అని చెప్పేసి అనుకుంటారు. అంటే ఎలుకని వాసన చూడడం అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఇక్కడ ఇవి జాతీయాలు కాబట్టి సో ఇక్కడ మనకి వేరే ఇన్నర్ మీనింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఒకసారి చూడండి. టు స్మెల్ ఫౌల్ అని చెప్పేసి ఇచ్చాడు, టు సీ ఏ ర్యాట్ అని చెప్పేసి ఇచ్చాడు, టు చేజ్ ఏ ర్యాట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో కాబట్టి ఇచ్చిన 3 కూడా మనకు అడిగినటువంటి ఈడియంకి సంబంధం లేనివండి. ఇక్కడ ర్యాట్ అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి ఇందులో కూడా ర్యాట్ అని చెప్పేసి ఉంది కదా అని మీరు ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అనుకోవచ్చు. బట్ అది రాంగ్ ఇది. సో టు స్మెల్ ఏ ర్యాట్ అంటే మనకి జాతీయంగా చూసుకుంటే, ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్గా చూసుకుంటే టు బీ సస్పీషియస్ అండి. మనం ఏదైనా అనుమానించినప్పుడు, ఓకే, సో నాకు పలానా వ్యక్తి మీద అనుమానం కలుగుతుంది అతని యొక్క మూమెంట్స్ చూసినప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటాం. లేదా మన ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగినప్పుడు కానీ ఏదైనా ఒక మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి అనుకున్నప్పుడు పోలీసులు డాగ్స్ని పంపిస్తారు. సో వాటికి ఆ సస్పీషియస్ యాక్టివిటీ ఏ విధంగా జరిగిందనేది వాటికి ఈజీగా తెలుస్తాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి టు స్మెల్ ఏ ర్యాట్ అనేటువంటి ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి టు బీ సస్పీషియస్ అనేది దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, టు స్మెల్ ఏ ర్యాట్ అంటే ఈడియం వచ్చేసి దాని యొక్క ఆన్సర్ టు బీ సస్పీషియస్ అంటే అనుమానించదగిన అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో మనకి ఎగ్జామినేషన్స్లో ఎస్ఎస్సిలో ప్రీవియస్గా అడిగినటువంటి పర్టికులర్ ఇంగ్లీష్కి సంబంధించిన ఈడియమ్స్, వన్ వర్డ్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అవన్నీ కూడా రిపీట్ చేస్తూ ఉంటాడు. అందుకే నేను మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ చదవండి అని చాలా వీడియోస్లో చెప్పాను. సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఇంగ్లీష్కి సంబంధించి టాపిక్ వైజ్గా కలుపుకొని 10,500+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్ని 99 రూపీస్ కోర్సులో పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా తీసుకొని వారు ఉంటే ఇమీడియట్గా తీసుకోండి. ఇప్పటివరకు చాలామంది తీసుకున్నారు అండ్ వారు ప్రిపేర్ అవుతున్నారు. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టు మూవ్ హెవెన్ అండ్ ఎర్త్. ఇక్కడ మనకి ఈడియం ఈ విధంగా అడిగాడు. టు మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే ఏంటండి, భూమి ఆకాశాన్ని మూవ్ చేయడం, కదిలేలాగా చేయడాన్ని. ఓకే, ఇక్కడ మనకి మీనింగ్ ఆ విధంగా ఉంటుంది. కానీ మనం అలా చేయగలమా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే అలా చేయలేం. కానీ దీనిలో ఒక ఇన్నర్ మీనింగ్ అయితే ఉంటుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి చూడండి.
టు కాజ్ ఎన్ అర్త్ క్వాక్ అన్నాడు, అలాగే టు ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్ అన్నాడు, టు ప్రే టు ఆల్ గాడ్స్ అన్నాడు, టు ట్రావెల్ ఇన్ ఏ రాకెట్ అన్నాడు. సో ఇక్కడ టు మూవ్ హెవెన్ అండ్ అర్త్ అనేసరికి ఈడియమ్స్ గురించి అస్సలు ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు టు ట్రావెల్ ఇన్ ఏ రాకెట్ అని చెప్పేసి అనుకుంటారు. అంటే హెవెన్ అన్నాడు కాబట్టి, అర్త్ అన్నాడు కాబట్టి మేబీ ఇది రాకెట్ గురించి మాట్లాడుతున్నారేమో అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా ఒక పనిని సాధించడానికి సంబంధించి మీరు చేసే ప్రతి పాసిబుల్ థింగ్ని కూడా మనం టు మూవ్ హెవెన్ అండ్ అర్త్ అని చెప్పేసి కంపేర్ చేస్తాము, ఆ జాతీయంతో యూజ్ చేస్తాము, ఆ ఈడియంని వాడతామన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే టు ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్, ఓకే, మీకు అవకాశం ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ట్రై చేయడాన్ని ఇక్కడ టు మూవ్ హెవెన్ అండ్ అర్త్ అని చెప్పేసి అంటారు. సో మీకు మనీ కావాల్సి వచ్చింది అనుకుందాం. సో మనీ కావాల్సి వచ్చినప్పుడు మీరు చాలామందిని అడుగుతారు అండ్ బయట కూడా మీరు అప్పు చేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో ఐ ట్రై టు మూవ్ హెవెన్ అండ్ అర్త్ అనేటువంటి ఈ పదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే టు ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్ టు గెట్ మనీ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో మీరు జాగ్రత్తగా స్పాంటేనియస్గా ఆలోచిస్తే మీకు ఆన్సర్ ఈజీగా దొరుకుతుందండి. ఓకే, కొంచెం మీరు దీని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏమై ఉంటుంది అనేది మీరు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. అప్పుడే మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ క్వశ్చన్ మీరు గతంలో చదివి ఉండకపోయినా కూడా మీరు ఈజీగా ఇచ్చినటువంటి ఈడియంని ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టు టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరినైనా మనం బయటికి తీసుకువెళ్ళినప్పుడు అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది, టు టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ దీనికి రిలేటెడ్గా ఉందని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ మనం కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటాం, కానీ అది రాంగ్. తర్వాత టు బీ ఇండిఫరెంట్ అన్నాడు. సో ఇది ఇచ్చినటువంటి ఈడియంకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ కాదు. తర్వాత థర్డ్ వన్ చూసుకుంటే టు డిసీవ్ సమ్వన్. డిసీవ్ అంటే మోసం అండి. ఓకే, డిసీవ్ అంటే మోసం చేయడం. టు టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్ అనేదానికి అలాగే ఇచ్చినటువంటి టు డిసీవ్ సమ్వన్ అనేదానికి సేమ్ మనకి జాతీయం అయితే వస్తుంది, అంటే ఈడియం అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో టు టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్ అంటే ఇక్కడ ఈడియంకి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఒకరిని మోసం చేయడాన్ని ఇక్కడ టు టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్ అనేటువంటి ఈ యొక్క ఈడియంతో పోలుస్తారు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ కోల్డ్ బ్లడ్ అని చెప్పేసి ఇచ్చాడండి. ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే ఇక్కడ చూసుకుంటే బాగా కోపంగా ఉన్నా లేకపోతే బాగా ఆవేశంతో ఉన్నా అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో స్లోలీ అన్నాడు, ఇది రాంగు. ఎక్సైటెడ్లీ అన్నాడు, రాంగు. డెలిబరేట్లీ అంటే కావాలని చేసేది, ఇది రాంగే. సో ఇన్ కోల్డ్ బ్లడ్ అని అంటే యాంగ్రీలీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. యాక్చువల్గా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఇట్స్ ఏ కోల్డ్ బ్లడ్ మర్డర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇక్కడ చూసుకుంటే కోపంతో పగతో ఆవేశంతో చేసినటువంటి మర్డర్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇన్ ఏ కోల్డ్ బ్లడ్ అని చెప్పేసి మనకి ఈ పదాన్ని ఈడియంని వాడడం జరుగుతుంది. అంటే యాంగ్రీలీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందన్నమాట. రీసెంట్గా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అడిగాడు, ఇప్పుడు జరుగుతున్న ఎస్ఎస్సి CGLలో. సో ఇలాంటి బిట్స్ నేను చాలా 10,500+ బిట్స్ ఏవైతే ఉన్నాయో అందులో పెట్టడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ డ్యాంప్ స్క్విబ్ అన్నాడండి. ఇక్కడ మనకి స్క్విబ్ అంటే 2 అర్థాలు అయితే వస్తాయి. ఒకటి తారా జువ్వా అని చెప్పేసి వస్తుంది, మరొకటి వచ్చేసి వెక్కిరింతతో కూడిన అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఇక్కడ డ్యాంప్ అంటేనేమో మనకు వచ్చేసి తేమతో కూడిన అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి స్క్విబ్ అంటే మనకి తారా జువ్వా అనుకుంటే, డ్యాంప్ వచ్చేసి మనకి పర్టికులర్ తేమతో కూడిన అనేటువంటి మీనింగ్ వస్తుంది కాబట్టి, సో తేమతో కూడినటువంటి తారా జువ్వా అంటే దానికి ఎటువంటి రిజల్ట్ ఉండదు కదా. ఇప్పుడు మీ దగ్గర ఒక తారా జువ్వా ఉందనుకుందాం, ఒక రాకెట్ లాంటిది ఉందనుకుందాం, అది తడిగా అయిపోయింది. సో దాన్ని వెలిగిస్తే అది పేలుతుందా? అది పైకి వెళ్తుందా? ఆకాశంలోకి వెళ్ళదు కదా. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి డ్యాంప్ స్క్విబ్ అనే దానికి సంబంధించి ఈడియం వచ్చేసి కరెక్ట్ వచ్చేసి ఏ డిసప్పాయింటింగ్ రిజల్ట్ అండి. ఓకే, సో దాని నుంచి మనకి ఎటువంటి రిజల్ట్ ఉండదు. ఏ డ్యాంప్ స్క్విబ్ అనేటువంటి ఈడియంకి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ డిసప్పాయింటింగ్ రిజల్ట్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే డ్యాంప్ స్క్విబ్ అంటే నిరాశజనకమైనటువంటి లేదా తేమతో కూడినటువంటి పర్టికులర్ తారా జువ్వా అని చెప్పేసి అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ డ్యాంప్ స్క్విబ్ అంటే డిసప్పాయింటింగ్ రిజల్ట్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈజీ వన్ అండ్ చాలాసార్లు ఎస్ఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్ ఇది, టు బైట్ ది డస్ట్. ఓకే, టు బైట్ ది డస్ట్ అంటే మట్టి కరిపించడం అని చెప్పేసి అంటారు. సో దీనికి సంబంధించి చూసుకుంటే
ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి అది లేదు. సో కాబట్టి ఇది నన్ ఆఫ్ ది అబవ్ అని చెప్పేసి వస్తుంది. టు బైట్ ది డస్ట్ అంటే ఎదుటి వారిని ఓడించడాన్ని. ఓకే, ఇండియా బైట్ ది డస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి అనుకోండి. ఇండియా పాకిస్తాన్ని మట్టి కరిపించింది అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. అంటే మనం ఎవరినైనా ఓడించినప్పుడు, ఓకే, డిఫీట్ అయ్యేలాగా చేసినప్పుడు ఈ పదాన్ని వాడతారు. టు బైట్ ది డస్ట్ అనేటువంటి ఈ పదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇండియా బైట్ ది డస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి అన్నామనుకోండి క్రికెట్లో. సో క్రికెట్ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ని మట్టి కరిపించింది అనేటువంటి మీనింగ్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుందండి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అది లేదు కాబట్టి నన్ ఆఫ్ ది అబవ్ అని చెప్పేసి మనం ఇక్కడ ఆన్సర్ పెట్టాలి. సో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టు టేక్ వన్స్ హీల్స్ అంటే టు టేక్ వన్స్ అంటే ఇక్కడ మనకి మనమే అనేటువంటి మీనింగ్ వస్తుందండి. టు టేక్ వన్స్ అంటే అదర్స్ కాదు, టు టేక్ వన్స్ అంటే మనకి మనమే. ఓకే, టు టేక్ వన్స్ హీల్స్ అంటే ఇక్కడ చూసుకుంటే మనకి టు రన్ అవే అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనకి హీల్ అంటే మడమ అనేటువంటి మీనింగ్ వస్తుందండి. సో మనకి కాలికి మడమ ఉంటుంది కదా, సో అది. సో ఇక్కడ చూసుకుంటే టు టేక్ వన్స్ హీల్స్ అంటే ఇక్కడ టు రన్ అవే అనేటువంటి, అంటే రన్ అవే అంటే దూరంగా పారిపోవడం లేదా దూరంగా పరిగెత్తడం. ఓకే, దూరంగా పరిగెత్తడం లేదా దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోవడాన్ని టు రన్ అవే అని చెప్పేసి అంటారు. సో టు టేక్ వన్స్ హీల్స్ అంటే మీనింగ్ వచ్చేసి టు రన్ అవే అనేటువంటి ఈడియం అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టు బీ ఆల్ ఎట్ సీ అని చెప్పేసి ఇచ్చాడు. టు బీ ఆల్ ఎట్ సీ అంటే ఇక్కడ మనకి సీ అంటే సముద్రం కాబట్టి ఏ ఫ్యామిలీ వయాజ్ అంటే ప్రయాణం కదా. సో ఏ ఫ్యామిలీ వయాజ్ అని చెప్పేసి అనుకుంటారు. సో ఫ్యామిలీ ప్రయాణం చేస్తుందేమో సముద్రంలో, పడవలో, షిప్లో అని చెప్పేసి అనుకుని ఏ ఆప్షన్ పెడతారు, బట్ అది రాంగ్ అండి. సో టు బీ ఆల్ ఎట్ సీ అంటే మీరు ఎప్పుడైతే కన్ఫ్యూజన్లో ఉండి లేకపోతే ఎవ్రీథింగ్ మీరు మిస్ అయిపోయినట్లుగా, ఏదో కోల్పోయినట్లుగా ఏదైనా సిచ్యువేషన్లో ఉంటే అలాంటి సిచ్యువేషన్లో టు బి ఆల్ ఎట్ సీ అనేటువంటి ఈడియంని యూజ్ చేస్తారు. లాస్ట్ అండ్ కన్ఫ్యూజ్డ్ అనేటువంటి మీనింగ్ అయితే మనకి ఇక్కడ ఈ ఈడియంకి రావడం జరుగుతుంది. టు బి ఆల్ ఎట్ సీ అంటే వెన్ యూ ఆర్ లాస్ట్ అండ్ కన్ఫ్యూజ్డ్ వీ హ్యావ్ టు యూజ్ టు బి ఆల్ ఎట్ సీ అనేటువంటి ఈ పర్టికులర్ ఈడియంని యూజ్ చేయాలి. సో లాస్ట్ అండ్ కన్ఫ్యూజ్డ్ అనేటువంటి అర్థం వస్తుంది కాబట్టి ఇచ్చినటువంటి టు బి ఆల్ ఎట్ సీ అనేటువంటి ఒక ఈడియంకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కోల్డ్ కంఫర్ట్ అని చెప్పేసి ఇచ్చారండి. కోల్డ్ కంఫర్ట్ అంటే స్లైట్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి ఈడియంకి సంబంధించిన మీనింగ్ అనమాట. కోల్డ్ కంఫర్ట్ అనేటువంటి ఈడియంకి స్లైట్ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. స్లైట్ సాటిస్ఫాక్షన్ అంటే కొంతమేర సంతృప్తి పొందడం కోల్డ్ కంఫర్ట్కి సంబంధించి. ఓకే, కంఫర్ట్ అంటే కొంత సాటిస్ఫాక్షన్ లేదా కొంతమేర సంతృప్తిగా ఉండడం అనేటువంటి మీనింగ్ రావడం జరుగుతుంది కాబట్టి కోల్డ్ కంఫర్ట్ అంటే స్లైట్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి అర్థం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అని చెప్పేసి ఇచ్చారండి. సో ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అంటే మీరు ఏదైనా ఒక సర్ప్రైజ్ని చూసినప్పుడు కానీ, లేకపోతే ఒక అన్వాంటెడ్ న్యూస్ని, లేకపోతే అనుకోనటువంటి సిచ్యువేషన్లో ఒక సర్ప్రైజింగ్ న్యూస్ని కనుక మీరు విన్నట్లయితే అలాంటి సిచ్యువేషన్లో ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అనేటువంటి ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి యాన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. యాన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక సర్ప్రైజ్ కానీ, ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక న్యూస్ కానీ మీరు విన్నా, లేకపోతే సర్ప్రైజ్ని మీరు చూసినా అలాంటి సిచ్యువేషన్లో ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అనేటువంటి ఒక ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గతంలో మనకి ఈ విధంగా ఈడియమ్స్ ఇచ్చేవాడు. ఒక క్వశ్చన్ లాగా ఇచ్చేసి ఆ క్వశ్చన్ మధ్యలో ఒక పర్టికులర్ సెంటెన్స్ని అండర్లైన్ చేసి ఇచ్చేవాడు. ఆ అండర్లైన్ చేసి ఇచ్చినటువంటి సెంటెన్సే మనకి ఈడియం అనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు ఈజీగా మనం ఈ సెంటెన్స్కి సంబంధించిన ఈడియం యొక్క ఆన్సర్ ఏంటనేది చెప్పగలిగేవాళ్ళం. సో అలా ఈజీగా చెప్తున్నారని చెప్పేసి ఎస్ఎస్సి వాడు వీటిని మార్చేసాడు అనమాట, ఫార్మాట్ని మార్చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి క్వశ్చన్ అంతా తీసేసి ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామినేషన్స్లో ఓన్లీ ఈడియం మాత్రమే ఇస్తున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే రామ్ ఈజ్ వెరీ క్యాలిక్యులేటివ్ అండ్ ఆల్వేస్ హ్యాస్ యాన్ యాక్స్ టు గ్రైండ్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ యాక్స్ టు గ్రైండ్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ యాక్స్ టు గ్రైండ్ అనేది మనకి ఈడియం చాలాసార్లు అడిగారు. అండ్ యాక్స్ టు గ్రైండ్ అంటే హ్యాజ్ ఏ ప్రైవేట్ ఎజెండా. ఎప్పుడైతే మనకి ఒక ప్రైవేట్ ఎజెండా ఉంటుందో, మనం చేసేటువంటి వర్క్ అనేది ఇండైరెక్ట్గా వేరే దానికి సంబంధించి అది లింక్ అయి ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో ఆయన యాక్స్ టు గ్రైండ్ అని చెప్పేసి అంటారు. రామ్ ఈజ్ వెరీ క్యాలిక్యులేటివ్ అండ్ ఆల్వేస్ హ్యాస్ యాన్ యాక్స్ టు గ్రైండ్ అని చెప్పేసి వస్తుంది. హ్యాజ్ ఏ ప్రైవేట్ ఎజెండా అనేటువంటి మీనింగ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దెర్ ఈజ్ నో గెయిన్ సేయింగ్ దట్ ఫ్యాక్ట్ దట్ ది కంట్రీ ఈజ్ ఇన్ డిఫికల్టీస్. ఇక్కడ మనకి గెయిన్ సేయింగ్ అంటే డినయింగ్ లేదా డిజగ్రీ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది.
దేర్ ఈజ్ డినయింగ్ ద ఫ్యాక్ట్ దట్ ది కంట్రీ ఈజ్ ఇన్ డిఫికల్టీస్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది కాబట్టి సో డినయింగ్ అనేటువంటి పర్టికులర్ వర్డ్ మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. నో గెయిన్ సేయింగ్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసి డిజగ్రీ లేదా డినయింగ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. డిజగ్రీ ఆర్ డినయింగ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఈ అండర్లైన్ చేసినటువంటి వర్డే మనకి దీనికి సంబంధించినటువంటి ఈడియం కాబట్టి సో ఈడియం యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి డినయింగ్. నో గెయిన్ సేయింగ్ అంటే డిజగ్రీ ఆర్ డినయింగ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆన్ ది ఇష్యూ ఆఫ్ మ్యారేజ్ సరిత పుట్ హర్ ఫుట్ డౌన్. పుట్ హర్ ఫుట్ డౌన్ అంటే తన కాలుని నేలపైన పెట్టింది లేదా కింద పెట్టింది అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే, సరిత అనేటువంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని ఇంట్లో వాళ్ళు అంటుంటే నేను ఇప్పుడే చేసుకొని స్ట్రాంగ్గా ఎప్పుడైతే తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో సరిత పుట్ హర్ ఫుట్ డౌన్ అనేటువంటి ఈ ఈడియంని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే వాజ్ ఫిర్మ్ అంటే వెరీ స్ట్రాంగ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది ఇక్కడ మనకి. సో ఆన్ ది ఇష్యూ ఆఫ్ మ్యారేజ్ సరిత వాజ్ ఫర్మ్ అంటే స్ట్రాంగ్ అని, ఓకే, చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంది అని మీనింగ్ అయితే వస్తుంది. సో ఆన్ ది ఇష్యూ ఆఫ్ మ్యారేజ్ పుట్ హర్ ఫుట్ డౌన్ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే వాజ్ ఫర్మ్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. లేదా చాలా స్ట్రిక్ట్గా తను తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంది అనేటువంటి మీనింగ్ కూడా రావడం జరుగుతుంది. ఓకే, చాలా స్ట్రిక్ట్గా తను తీసుకున్నటువంటి నిర్ణయానికి, తను ఇప్పుడే మ్యారేజ్ చేసుకుని లేదా అసలు మ్యారేజే చేసుకునేటువంటి దానికి సంబంధించి తను తీసుకున్నటువంటి నిర్ణయానికి చాలా కట్టుబడి ఉంది అనేటువంటి ఒక స్ట్రిక్ట్ డెసిషన్ ఎప్పుడైతే తీసుకుంటుందో అలాంటి సిచ్యువేషన్లో వాజ్ ఫిర్మ్ అనేటువంటి ఈ పదాన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది పోలీస్ లుక్డ్ ఆల్ ఓవర్ ఫర్ హిమ్ బట్ డ్రూ ఏ బ్లాంక్. ఓకే, పోలీస్ అన్ని చోట్ల వెతికాడు కానీ ఏం జరిగిందంటే డ్రూ ఏ బ్లాంక్ అంటే ఏంటి? డ్రూ ఏ బ్లాంక్ అంటే దెర్ ఈజ్ నథింగ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది కదా. సో అక్కడ ఏమీ లేదు అని. సో పోలీస్ మొత్తం చూశాడు కానీ అక్కడ మనకి ఆ దొంగ ఎవడో దొరకలేదు, కనపడలేదు అనేటువంటి మీనింగ్లో డ్రూ ఏ బ్లాంక్ అని చెప్పేసి వాడాడు. ఓకే, డ్రూ ఏ బ్లాంక్ అంటే ఇక్కడ మనకి చూసుకుంటే డిడ్ నాట్ ఫైండ్ హిమ్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమన్నాడు ఆప్షన్స్లో అరెస్టెడ్ హిమ్ అన్నాడు. ఓకే, డ్రూ ఏ బ్లాంక్ అంటే అసలు అతన్ని పట్టుకోలేదు లేదా అతను కనపడలేదు అనేటువంటి మీనింగ్ వస్తుంది కాబట్టి సో అతన్ని అరెస్ట్ చేయలేడు కదా, కాబట్టి ఇది రాంగ్. టుక్ హిమ్ టు కోర్ట్, పట్టుకుంటేనే కదా అతను కోర్టుకి తీసుకెళ్లేది, కాబట్టి అది రాంగ్. పుట్ హిమ్ ఇన్ ప్రిజన్, ఇది రాంగ్. ప్రిజన్లో పెట్టాలి అన్న అతన్ని పట్టుకోవాలి కదా. సో ఇక్కడ ఏమన్నాడు డ్రూ ఏ బ్లాంక్ అన్నాడు. సో బ్లాంక్ అంటే అక్కడ ఏమీ లేదు అనేటువంటి మీనింగ్ వస్తుంది కాబట్టి డిడ్ నాట్ ఫైండ్ హిమ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హీజ్ ఇన్వెస్ట్మెంట్స్ హెల్ప్డ్ హిమ్ మేక్ ఏ కిల్లింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్లో అతను ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఖచ్చితంగా అది ఫ్యూచర్లో గ్రో అవుతుంది. సో ఆ మనీ అనేది డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు, 10 times 20 times కూడా అవ్వచ్చు. సో ఇక్కడ చూసుకుంటే హీజ్ ఇన్వెస్ట్మెంట్స్ హెల్ప్డ్ హిమ్, సహాయం చేశాయి అనమాట. అతను చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, అతనికి స్టాక్ మార్కెట్లో అతను చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అతనికి చాలా హెల్ప్ చేశాయి. అదేవిధంగా మేక్ ఏ కిల్లింగ్ అంటే అతన్ని చంపాడేమో అని చెప్పేసి అనుకుంటారు ఈడియమ్స్ గురించి అసలు తెలియనటువంటి వారు. కానీ ఇక్కడ ఏమనుంది, మేక్ మనీ క్విక్లీ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి 15th వన్కి ఆప్షన్ డి అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఆప్షన్స్లో ఏది సూట్ అవుతుంది అనేది మీరు గెస్ వర్క్ కూడా చేయొచ్చు అనమాట ఈడియమ్స్ వరకు వస్తే. కాబట్టి ఈ విధంగా మీరు చదవండి. ఓకే, నేను చాలా ఈడియమ్స్ని అయితే 99 రూపీస్ కోర్స్లో ప్రొవైడ్ చేశాను. ఆ కోర్స్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆ కోర్స్ ఉంటుంది, మీరు ఆ పర్టికులర్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.